హాయ్ ఫ్రెండ్స్ చూడండి, ఇది మన ఫైటర్ పిల్లలు. వీటికి నేను ఆర్టిమియా ఉంటుంది కదా, బేబీ బ్రైన్ స్ట్రిప్, దాన్ని హ్యాచింగ్ చేసి ఫీడ్ చేస్తున్నాను. డైలీ 2 times ఫీడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనం ఒకవేళ ఈ ఆర్టిమియాని హ్యాచ్ చేయడం కనుక పొరపాటున మర్చిపోయినా, లేదు పవర్ కట్ వల్ల అది హ్యాచింగ్ కాకపోయినా, ఒక్కోసారి హ్యాచింగ్ ఎగ్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయి, అలాంటి సమయంలో మనకి ఇది చూడండి, ఇదే మనం హ్యాచ్ చేసి వేసే పెక్యాన్ కంపెనీ బేబీ బ్రైన్ స్ట్రిప్ ఎగ్స్. ఓకే, ఇది కనుక మనం అవైలబిలిటీ లేకపోతే కనుక మనకి చూడండి ఇలాంటిది ఒకటి అందుబాటులో పెట్టుకోండి. దీన్ని డీక్యాప్సులేటెడ్ ఆర్టిమియా అంటారు ఫ్రెండ్స్. దీన్ని హ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెష్ వాటర్లో మీకు ఇప్పుడు ఎలా చేయాలో చూస్తాను. ఒక చిన్న బీకర్ తీసుకోండి, దాంట్లో మనం ఫ్రెష్ వాటర్ వేద్దాం. ఫ్రెష్ వాటర్, సాల్ట్ వాటర్ అవసరం లేదు. ఈ ఫ్రెష్ వాటర్లో దీన్ని రిమూవ్ చేసి ఇందులో మనం వేస్తాం ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి, రెడ్ కలర్లో ఉంటుంది, ఇది ఆరెంజ్ కలర్లో. ఇలా వేసినప్పుడు కొంచెం పైకి తేలుతుంది. మనం గరిటితో కలియబెట్టినప్పుడు అది మొత్తం కింద డిపాజిట్ అయిపోతుంది. మనం ఇలా సిరంజితో తీసుకొని డైరెక్ట్గా మనం వేసేవచ్చు ఫ్రెండ్స్. ఇది డీక్యాప్సులేటెడ్ ఆర్టిమియా అంటే ఏం లేదు. ఆర్టిమియా ఎగ్స్ ఉంటాయి కదా, వాటిని ఎగ్స్ని బాయిల్ చేసి షెల్ రిమూవ్ పైన పెంకుని తీసేసి దాన్ని డ్రై కంటెంట్గా మనకి సేల్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది మీ దగ్గరలో ఉన్న ఎక్వేరియం షాపుల్లో అడిగి చూడండి, లేకపోతే తెప్పించి పెట్టమని చెప్పండి. లేకపోతే అలా లేకుంటే మన కనుక అమెజాన్లో ట్రై చేయండి. ఇది క్యాప్సూల్గానే కాదు, ఒక 25 grams చిన్న కంటైనర్స్లో కూడా దొరుకుతుంది. మీకు అవైలబిలిటీ ఎలా ఉంటే అలా వాడుకోండి. చూడండి, ఇవి మన కొంచెం పెద్ద సైజు అయినాయి. ఇది కోయి పిల్లలు, వీటిలో కూడా మనం ఫీడ్ చేద్దాం. చక్కగా తింటుంది ఫ్రెండ్స్. మనకి లైవ్ బ్రైన్ స్ట్రిప్ అవైలబిలిటీ లేనప్పుడు ఇది మనం ఆల్టర్నేట్గా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి చాలా చక్కగా తింటాయి. మనకి ఒకటి ఇలాంటి అందుబాటులో ఉండడం చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్.